బీఆర్ఎస్ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఈ నేత మళ్ళీ ఆ పార్టీ గూటికి చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు హస్తం పార్టీని టార్గెట్ చేసిన ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సునీల్ రావు వైఖరిలో ఈ మార్పు రావడానికి కారణాలేంటి? మేయర్ వ్యవహార శైలిపై కారు పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? కరీంనగర్ మేయర్ సునీల్ రావు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లోనూ పెద్దగా హడావిడి చేయటం లేదు. గులాబీ దళం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో మార్నింగ్ వాక్ లో పాల్గొనడం మినహా పెద్దగా ఎన్నికల ప్రచారం చేయటం లేదు. ఒకవేళ క్యాంపెయిన్ చేసినా అతి కష్టం మీద పాల్గొంటున్నారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు దూకుడు ప్రదర్శించిన మేయర్ సునీల్ రావు ఒక్కసారిగా సైలెంట్ అవటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తో పాటు స్థానిక నేతలపై గతంలో ఘాటు విమర్శలు చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ హస్తం పార్టీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. అలాంటి మేయర్ ఇప్పుడు మౌనం వహించటం దేనికి సంకేతం అనే ప్రశ్న వస్తోంది. ఈయన వ్యవహారాన్ని పరిశీలిస్తే బీఆర్ఎస్ ను వీడొచ్చనే ప్రచారం జరుగుతోంది. సునీల్ రావు గతంలో కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2020లో కరీంనగర్ మేయర్ గా ఎన్నికయ్యారు. మాజీ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు సన్నిహితంగా ఉండటంతోనే ఈ నేతకు పదవి ఇచ్చారనే టాక్ ఉంది. వాస్తవానికి అప్పటి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ తన స్నేహితుడు రాజేందర్ రావుకు మేయర్ పదవి ఇప్పించాలని భావించారు. కానీ వినోద్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో సునీల్ రావు పీఠం దక్కించుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో విభేదాల కారణంగా ఈ నేత బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే సునీల్ రావును తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రయత్నం జరిగింది. పార్టీ పెద్దలు పిలిపించి చర్చించారట. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సీటు నుంచి పోటీ చేయాలని పొన్నం ప్రభాకర్ భావించారు. కానీ ఆ తర్వాత హుస్నాబాద్ టికెట్ దక్కింది. దీంతో కరీంనగర్ లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. అదే సమయంలో సునీల్ రావుకు అసెంబ్లీ టికెట్ ఇస్తామంటూ హస్తం పార్టీ ఆఫర్ ఇచ్చినట్టు చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న ఈయన ఘర్ వాపసీ కార్యక్రమానికి ఒప్పుకోలేదట. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావటం, ఆ తర్వాత వివిధ కేసుల్లో కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ అవ్వడంతో పార్టీ ప్రతిష్ట మసకపారింది. ఇదే సమయంలో రాష్ట్రమంతటా మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్పై అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ లోకి రావాలని పార్టీ పెద్దలు సునీల్ రావుకు మరోసారి ఆఫర్ ఇచ్చారట. దీంతో ఆలోచించి చెప్తానంటూ సునీల్ రావు సైలెంట్ అయిపోయారు. సునీల్ రావు వ్యవహార శైలిపై ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే ఒంటికాలిపై లేచిన ఈయన 3 నెలలుగా మౌనంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. మొత్తానికి సునీల్ రావు ఏ క్షణంలో అయినా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు స్థానిక నేతలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిస్థితులను గమనించి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేక ముందే చేరతారా అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ కరీంనగర్ మేయర్ హస్తం పార్టీలో చేరకపోతే దానికి కారణం మంత్రి పొన్నం ప్రభాకరే అవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతానికైతే వినోద్ కుమార్ వేలు పట్టుకుని నడుస్తున్న సునీల్ రావు ఆ తర్వాత ఏం చేస్తారో చూడాలి మరి.